नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। क्या मनाल से बात कर रहे हैं? All for coming. Can we start? Okay. ఇక్కడ పూణే నుంచి ఒక 5 హార్డ్ కోర్ ఇంటర్స్టేట్ డెకాయిటీ గ్యాంగ్ మనకి సైబరాబాద్ ఏరియా అంటే ఎస్పెషలీ జీడిమెట్లలో జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్ని లూటీ చేయాలని చెప్పి మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వివరాల్లోకి వెళ్తే ఆన్ ద 8th of April మనకి 5 మెంబర్స్ పూణే నుంచి హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్లో రావడం జరిగింది. అందులో వచ్చి మనకి జీడిమెట్ల షాపూర్ నగర్ ఏరియాలోని అక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఇక్కడ నిహాల్ సింగ్ అని చెప్పి మనకి ఒక ఒఫెండర్ ఉన్నాడు. ఆయనకి ఇక్కడ జీడిమెట్ల ఏరియాలోని కొందరు రిలేటివ్స్ ఉన్నారు మనకి. సో అట్లాగా షాపూర్ నగర్లోని వచ్చి వీళ్ళు షెల్టర్ తీసుకొని అక్కడ ఒఫెన్సెస్ చేద్దామని చెప్పి వీళ్ళు సైబరాబాద్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రధానంగా వీళ్ళు మనకి దే డింట్ ప్రిఫర్ టు స్టే ఇన్ ఎనీ లాడ్జ్. అందుకనే మనకి అక్కడ షాపూర్ నగర్ ఏరియా జీడిమెట్ల ఏరియాలో మేట్కాన్గూడెం అనే ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలోని ఒక డీలాపిటేటెడ్ ఆర్ సెమీ కన్స్ట్రక్టెడ్ ఏదైతే హౌస్ ఉన్నదో అక్కడ వచ్చి వీళ్ళు నైట్ హాల్ట్ చేశారు సాటర్డే. తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు ఆదర్శ్ బ్యాంక్ రోడ్కి వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. పోలీస్ అక్కడ అలర్ట్ అవుతుంది అని అక్కడికి షిఫ్ట్ అయ్యి సండే మార్నింగ్ ఈ 5 మెంబర్స్లో 2 మెంబర్స్ అంటే నిహాల్ అండ్ జీత్ సింగ్ ఇద్దరు గుమ్మడిదల ఏరియా అంటే ఈ సంగారెడ్డిలో గుమ్మడిదల ఏరియా వెళ్ళి అక్కడ ఒక టాటా ఇండికా వెహికల్ ఒకటి వాళ్ళు స్టీల్ చేశారు, దొంగతనం చేశారు. సబ్సిక్వెంట్గా వీళ్ళు అమర్ సింగ్, లక్కీ సింగ్ అండ్ నిశాంత్ సింగ్ అండ్ జీత్ సింగ్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టాటా ఇండికా వెహికల్ అక్కడ ఇందాక చెప్పినట్టు గుమ్మడిదల ఏరియాలోని దొంగతనం చేసి ఈ ఒఫెన్స్ మనకి జీడిమెట్ల ఏరియాలో మనకి జ్యువెలరీ షాప్స్ దొంగతనం చేసిన తర్వాత ఈ టాటా ఇండికా వెహికల్లోని వీళ్ళు అక్కడ ఎస్కేప్ అవ్వాలని కూడా వీళ్ళు ప్లాన్ చేశారు. ఇక్కడ అమర్ సింగ్, లక్కీ సింగ్ అండ్ నిశాంత్ సింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు షాపూర్ ఏరియాలోని ఒక జ్యువెలరీ షాప్ని కూడా రెకీ చేయడం జరిగింది. రెకీ చేసి ఒఫెన్స్ చేసిన తర్వాత ఈ టాటా ఇండికా వెహికల్లో వీళ్ళు వెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. సో మనకి ఈ ఇన్ఫర్మేషన్ రావడంతో మనం అక్కడ ఏదైతే ఆదర్శ్
బ్యాంక్ రోడ్లోని షెల్టర్లో వీళ్ళందరూ ఉన్నారో అది రేడ్ చేస్తే మనకి 5 మెంబర్స్ అలాంగ్ విత్ ఇక్కడ 3 పిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ సెల్ ఫోన్స్, ఈ మంకీ క్యాప్స్, గ్లవ్స్, దెన్ స్క్రూ డ్రైవర్స్, క్రోబార్స్, కట్టర్స్, ఇట్లా ఇవన్నీ కూడా తోని వీళ్ళు మనకి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. వీళ్ళు ఒక పింప్రి అండ్ హత్స్పర్ ఏరియా ఆఫ్ మహారాష్ట్రలోని అక్కడ కూడా ఒక ఒఫెన్స్ చేసి అక్కడ ఏదైతే గోల్డ్ వాళ్ళు దొంగతనం చేశారో ఆ గోల్డ్ మనకి సైబరాబాద్ ఏరియాలో అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళకి దాంతోనే ఒక 1 lakh కూడా వచ్చింది. ఎవరైతే 5 మెంబర్స్ ఉన్నారో చూస్తే దే ఆర్ మోస్ట్ వాంటెడ్ ఇన్ యావత్, దెన్ పింప్రి, లోనావాలా, బద్లాపూర్, హత్స్పర్ ఏరియా ఆఫ్ పూణే సిటీ. అక్కడ మీరు చూస్తే వీళ్ళ మీద చాలా కేసెస్ ఉన్నాయి. చాలా హార్డ్ కోర్ కరుడు కట్టిన నేరస్తులు వీళ్ళ మీద ఆల్మోస్ట్ ఒక 175 కేసెస్ వరకు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. అమర్ సింగ్ మీద 18 కేసెస్ అక్కడ మహారాష్ట్రలో ఉన్నాయి. జీత్ సింగ్ మీద 47 కేసెస్ ఉన్నాయి. లక్కీ సింగ్లో మీద ఒక 40 కేసెస్ ఉన్నాయి. ఇట్లా నిహాల్ మీద 40 కేసెస్ ఉన్నాయి. అండ్ నిశాంత్ మీద కూడా ఒక 30 కేసెస్ ఉన్నాయి. ఆల్ పుట్ టుగెదర్ వీళ్ళ మీద ఒక 175 కేసెస్ వరకు ఉన్నట్టు కూడా ఇప్పుడు వరకు తేలింది. ఇంకా ఎక్కువ కూడా ఉంటాయని అనుకుంటా ఉన్నాము. వీళ్ళ మీద అక్కడ మహారాష్ట్రలోని అండ్ కర్ణాటకలో 307, 392, 506, 457, 380 అండ్ 399 సెక్షన్స్ మీద మోర్ దెన్ 175 కేసెస్ వరకు మనకి రిజిస్టర్ అయినట్టు ఇప్పటి వరకు మన దర్యాప్తులో తేలింది. ఈ 5 మెంబర్స్ మీద కూడా అక్కడ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అంటే మకోకా అని ఒక యాక్ట్ ఉన్నది. చాలా స్ట్రింజెంట్ యాక్ట్ ఇది, 1999 యాక్ట్ ఇది మహారాష్ట్రలో. ఈ యాక్ట్ కూడా వీళ్ళ మీద ఇన్వోక్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. సో ఓవరాల్గా చూస్తే మనకి వీళ్ళంతా కూడా 3 కంట్రీ మేడ్ పిస్టల్స్తో వచ్చారు, అలాంగ్ విత్ 6 rounds, దెన్ ఒక జంబియా నైఫ్ అండ్ ఈ సిజర్స్ కూడా చూడండి. ఆ సిజర్స్ కూడా దాన్ని స్ప్లిట్ చేసి వీళ్ళు దాన్ని ఒఫెన్సెస్ కత్తిలాగా వాడి అది ఒఫెన్సెస్ చేద్దామని కూడా ప్లాన్ చేశారు. ఇన్ అడిషన్ టు దట్ స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి అండ్ మనకి టార్చ్ లైట్స్ అండ్ క్రోబార్స్, దెన్ మంకీ క్యాప్స్, దెన్ ఆల్సో ఈ టాటా ఇండికా వెహికల్ అండ్ నెట్ క్యాష్ అబౌట్ 70,000 వరకు మనము రికవర్ చేయడం జరిగింది. సిపి గారి ఆదేశాల మేరకు మనం బాలానగర్ జోన్లో జరుగుతున్నటువంటి నేరాలను ప్రివెంట్ చేయడానికి మంచి ఇన్ఫార్మర్ నెట్వర్క్ని మనం డెవలప్ చేసుకోవటం జరిగింది. దీనిలో భాగంగా ఈ డెకాయిటీ గ్యాంగ్ బాలానగర్ జోన్లోకి ఎంటర్ అయ్యి ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వగానే మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేరాన్ని నిరోధించగలిగాము. అదేవిధంగా ఇక ముందు కూడా పబ్లిక్ అందరికీ మేము చెప్తున్నది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీ దగ్గర ఉన్నటువంటి మీరు కనుక ఊర్లకు కానీ లేకపోతే ఎక్కడైనా హాలిడేస్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. అదేవిధంగా సొసైటీలో ఉన్నటువంటి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సీసీటీవీ కెమెరాస్ ఎక్కువ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనుక మనకి ఇలాంటి నేరాలకు పాల్పడే వారిని మనం అదుపులోకి తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఈ గ్యాంగ్ను పట్టుకోవటంలో విశేషమైన కృషి చేసినటువంటి మా డిఎస్ఐ అదేవిధంగా ఇన్స్పెక్టరు ప్లస్ క్రైమ్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము.